ముత్తోజిపేటలో ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతుంది. బస్టాండ్కు శంకర్ గౌడ్ మృతదేహాన్ని తీసుకువెళ్తామన్న ఆర్టీసీ కార్మికులు, బీఆర్ఎస్ నాయకులు, పోలీసులు అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ ఆర్టీసీ కార్మికులు ధర్నాకు దిగారు. రోడ్డుపై బైఠాయించారు. ఆర్టీసీ కార్మికులు ఎవరూ అధైర్యపడవద్దని, వారికి అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని పెద్ది సుదర్శన్ రెడ్డి చెప్పారు. శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, బాధితుడి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, శంకర్ గౌడ్ మృతికి సీఎం రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలని కోరుతున్నారు. అక్కడ ఉన్న పూర్తి సమాచారం ఏంటి? ఏదైతే శంకర్ గౌడ్ ఆత్మహత్య అంటే పెట్రోల్ తీసుకుని ఆత్మహత్య చేసుకుని నేపథ్యంలో ఇక్కడ కార్మికులు మొత్తం వాళ్ళ ఇంటి నుంచి చంపేసి బైఠాయించి ప్రభుత్వం చిన్నగా ఆ కుటుంబానికి న్యాయం చేయాలి, లేని పక్షంలో చాలా అందంగా చెప్తున్న ఫస్ట్ దానిపై మనకు ఆర్టీసీ కార్మికులు మనతో ఉంది. మేడం చెప్పండి, ఈ ప్రభుత్వం ఏ విధంగా డిమాండ్ చేస్తారు, ఎటువంటి మీ కోరికలు ఎటువంటి? శంకర్ గౌడ్ ఆత్మహత్య వారిస్తారు. ప్రభుత్వం చేసిన హత్య, మేనేజ్మెంట్ చేసిన హత్య, ఆత్మహత్య ప్రభుత్వం చేసిన హత్య. చనిపోయిన ఇక్కడికి వచ్చిన 7 గంటల మేము డిపో గారికి 10 నిమిషాలు రెస్టారెంట్ ఇవ్వాలనిపిస్తామని వేడుకున్నాం సార్. ఆయన పోలీసులు కాళ్ళ మీద పడి మేము ప్రాధాన్యపడ్డాం సార్. ఆయన వాళ్ళు కనికరించే రోడ్డు మీద కూర్చొని రోడ్డు మీద కూడా సార్ కూడా మా నాన్న ఒక 10 నిమిషాలు డిపో దగ్గరికి పంపించండి సార్. ప్రజలు కూడా వచ్చి మీరు 3 రోజులు తీసుకున్నా కూడా ఆయన డిపో దగ్గర తీసుకొని 10 నిమిషాలు నిపాలు అర్పించి తర్వాత మీరు దానం చేస్తారని వాళ్ళు చెప్పినా కూడా కౌన్సిల్ వింటే సార్. ఆయన మేము రోడ్డు మీద 3 గంటలు రోజుల్లో కూడా వాళ్ళు ఆమె దౌర్జన్యం చేస్తారు, కౌన్సిల్ దౌర్జన్యం చేస్తారు. మాకు ఏం లేదు సార్, మాకు ఎలాంటిది లేదు. మాకు రవాణా శాఖ ఇక్కడికి రావాలి, మా ఎంపీ గారు రావాలి, మా ఆర్ఎం గారు రావాలి. ఈ హత్యకు పాల్పడినటువంటి సీఎం గారు రావాలి, ఇక్కడికి సీఎం గారు రావాలి, డిఎం వెంటనే సస్పెండ్ చేయాలి. అదే మేము కోరుకుంటుంది. మేనేజర్ కూడా ఇంతవరకు మీరు ఏ విధంగా ఉన్నారు ఎన్న వాళ్ళు మీరు ఒక్కడే డిపోయేస్తా ఉన్నా సార్. తెల్ల వాళ్ళు ఉన్నాడు ఆడే కోసమే వచ్చే ఏం కాదు అంతగా మేము ఉన్నాము. మేము ఇట్లా మరీ మేము మాట్లాడినా కూడా మా దగ్గరికి రాలేదు రాలేదు సార్. మా డిపో మేనేజర్ని గోడ దాటించి సార్ పోలీసులతో మా డిపో గోడతో నిచ్చెన వేసి నిచ్చెన మీద నుంచి ఆమెను గోడ దాటించి సూర్య నుంచి తీసుకువెళ్ళారు. పోలీసులు సమక్షంలో సమక్షంలో ఇదే పెట్రోల్ కోసుకొని పెట్టుకుంటే ఆయనకు ఏం రక్షణ లేదు, కార్మికులకు రక్షణ లేదు. డెడ్ బాడీకి ఎందుకు సార్ రక్షణ? చేస్తాను నేను అధికారం కోసం రక్షణ చేస్తాను, ప్రజల కోసం రక్షణ వచ్చేసి కోర్సు వారికి మీరు ఎవరి కోసం రక్షణ వచ్చేదో మాకు కావాలి. ఎంపీ గారు రావాలి, ఈడీ గారు రావాలి, ఆర్ఎం గారు రావాలి అని కోరుకునేది. నేను ప్రారంభమైనటువంటి మా డిఎం గారు ఇక్కడికి రావాలి సార్. అదే మీకు కోరుకుంటాను, న్యాయం కోరుకుంటాను. అంటే మీరు ప్రభుత్వాన్ని ఎటువంటి డిమాండ్స్ మీరు అంటే ఏదైతే మీరు ధర్మ చేస్తున్నారు, ఎటువంటి పూర్తి మీ డిమాండ్స్ ఏం ముందు పెట్టారు ప్రభుత్వం? మేము 32 డిమాండ్లతోటి వాళ్ళకు మేము ఆ 32 డిమాండ్ల ముఖ్యంగా 3 డిమాండ్లు మేము కోరుతున్నాం సార్. ప్రభుత్వంలో విలీనం చేయాలి, 2021 చేయాలి, చేయాలని సార్. నిన్న నైట్ డ్రైవర్లతోటి బస్సులు కనిపించి ఆ డ్రైవర్ని కూడా తీసుకొని వేరే దగ్గర ఉండే వాళ్ళని పంపించాలి. డ్రైవర్లు కండక్టర్లు తీసుకోపోయి మన బస్సుల మీద వాళ్ళే కూడా నష్టపడి మనంతా మాట్లాడేస్తారు. మా బండ్లు ఖరాబ్ అవుతానే బయట మేమే ఆవేశం వచ్చి పాసి వాళ్ళు వచ్చినా ఆర్గీలో వచ్చిన వాటిని మేము శాంతిగా చేస్తాం సార్. శాంతి చేస్తాం. ఈ రోజు పోలీసు వాళ్ళు మమ్మల్ని దౌర్జన్యం చేసింది సార్.
శాంతియుతంగా మీరు రోడ్ మీద చేస్తే పోలీసులు దౌర్జన్యం మమ్మల్ని రెచ్చగొట్టింది సార్. మేము ఇక్కడ బయటనే వచ్చింటామా, మాకు రవాణా శాఖ మంత్రి బయట అదే పోలీసు ఉండాలి సార్. డెడ్ బాడీకి రక్షణ ఇవ్వండి సార్, ప్రజలకు రక్షణ ఇవ్వండి, డెడ్ బాడీకి రక్షణ ఇవ్వండి. నిన్న ప్రాణం కాపాడలేని పోలీసులు డెడ్ బాడీ కాపాడతారా? అంటే మీరు గతంలో ఇదే రేవంత్ రెడ్డి ప్రతిపక్షం ఉన్నప్పుడు తాము ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేస్తాం, మీ డిమాండ్ అని మేము నెరవేర్చామని చెప్పేసారు, మీకు హామీ ఇచ్చాము. మీరు ఈ రేవంత్ రెడ్డి ఏం కోరుకోవచ్చు? ఎలక్షన్ ముందు అమలు చేసుకుంటే వేరే మాట్లాడుకోండి. కాపాడండి, ప్రైవేటీకరణ చేయండి. ప్రైవేటీకరణ కొంత శాతం ఉన్నటువంటి ఆర్టీసీ 55% ప్రైవేటీకరణ చేసిండు. ఆ ప్రైవేట్ డ్రైవర్ల వల్ల మొత్తం బస్సులో యాక్సిడెంట్ అయితే ప్రజల ప్రాణాలతో చెలగాట మాట్లాడతారు. అంటే ప్రైవేటీకరణ వద్దు అని మీకు చెప్తాను సార్. అదే మీకు ఇంకో కార్మికురాలు ఉన్నారు మనకు, శంకర్ గౌడ్ కుటుంబానికి మీరు ఏ విధమైన ఎటువంటి అర్థం కావాలని కోరుకుంటున్నారు చెప్పండి. ఇస్తారు కదా, శంకర్ గౌడ్ కుటుంబానికి 5 కోట్ల రూపాయలు ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఆయన బతుకున్నప్పుడు ఇవ్వాలి, ప్రొటెక్షన్ చేస్తారు. చనిపోయిన డెడ్ బాడీకి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టిన పరిస్థితి లోపలి ఇదే విధంగా ప్రభుత్వ నిరంకుశ పరిపాలన కొనసాగుతూ ఇంకా మేము ధర్నాలు చేస్తాం. మా హక్కుల కోసం దేనికైనా పోరాటమైన కార్మిక నాయకుడు అయితే చెప్పిన కెమెరా పర్సన్ జనంతో శ్రీనివాస్ నర్సంపేట. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.